కొంతమంది దానికి మా పార్టీలో అంటే మా గత పార్టీ నేను ఏ పార్టీలో నుంచి అయితే నేను రిజైన్ చేశానో ఆ పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నాకు మా నాయకుడికి మధ్యన అభిప్రాయ భేదాలను సృష్టించి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని విరిచేటటువంటి ప్రయత్నం చేసి వాళ్ళు విజయం సాధించారు. 3.5 సంవత్సరం పాటు అవమానాలకు పాలై నేను దిగినటువంటి ప్రతి మెట్టు కూడా కొంతమంది పైకెక్కడం జరిగింది. వాళ్ళు పైకెక్కేదానికి ఉపయోగపడడం జరిగింది. దీంట్లో చాలామంది పాత్రదారులు సూత్రధారులు ఉన్నారు. దీంట్లో ఈ పార్టీ నుంచి వెళ్ళిపోయిన దానివల్ల నేను ఏ విధంగానూ నష్టపోవట్లా. చిత్తశుద్ధితో ఈ పార్టీలో నేను ఉన్నంతకాలం నేను పనిచేశాను, మనస్ఫూర్తిగా పనిచేశాను. ఇప్పుడు కూడా పార్టీ నుంచి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి బాగుండాలనే కోరుకుంటున్నాను. కానీ ఈ యొక్క ద్వితీయ శ్రేణి నాయకత్వం వాటిని ఏమంటారు, వీళ్ళు చుట్టూ ఉండేటటువంటి వాళ్ళని కోటరీ. ఈ కోటరీ నుంచి ఏ రోజైతే ఆయన బయటపడతాడో ఆ రోజు ఆయనకు భవిష్యత్తు ఉంటుంది. లేకుండా ఉంటే భవిష్యత్ అనేటటువంటిది చాలా కష్టంగా ఉంటుంది. ఇంతకన్నా మించి చెప్పగలిగింది ఏం లేదు. ఎక్కడ బయట నుంచి పోయేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ యొక్క కోటరీకి అనుకూలంగా ఉంటే ఎవరినైనా ఆయనకి పరిచయం చేయాలి, తీసుకెళ్ళాలి అని అంటే ఈ కోటరీ కానీ అంగీకరిస్తే వాళ్ళకి ఏదో ఒక రకంగా నయానో భయానో లేకుంటే మంచిగానో కాళ్ళు పట్టుకోనో చేతులు పట్టుకోనో లేకుంటే ఆర్థికంగా ఏదో ఒకటి చేసో వాళ్ళు ఆయన దగ్గరికి పంపిస్తారే కానీ దేవుడి దగ్గరికి పూజారులు అదర్వైజ్ దేవుడి దగ్గరికి పంపించట్లా. ఇది జరిగేటటువంటిది. ఈ చెప్పేటటువంటి ఒక నాయకుడు అన్నటువంటి వాడు ఈ చెప్పుడు మాటలను నమ్మకూడదు. చెప్పుడు మాటలను నమ్మితే నాయకుడు నష్టపోతాడు, ప్రజలు నష్టపోతారు, పార్టీ నష్టపోతుంది. ఇక్కడ జరిగేటటువంటిది అదే. వైసీపీ పార్టీలో పూజారుల హవా నడుస్తుంది. తప్పకుండా ఏకీభవించకుండా ఉండేదానికి ఏముంది దాంట్లో. ఈ కోటరీ వల్లనే నేను ఆయనకి దూరం అయ్యా. నేను ఇంకోటి, ఆయన జగన్మోహన్ రెడ్డి గారితో నేను మాట్లాడినప్పుడు నేను ఎందుకు విరిపోయింది ఇంకెవరి మీద ఎప్పుడన్నా ఇంకొల మీద ప్రేమ పుడితే మన మనసులు ఇరిగిపోతుంటాయి. అదే మాకు తెలియాలి. నువ్వు ఆయన అడగాలి, నేనే చెప్తాను. చేసుంటారు. పార్టీలో పనిచేసినప్పుడు వివిధ హోదాల్లో వివిధ స్థానాల్లో పనిచేస్తుంటాం. ఇప్పుడు నీకు ఒకరి మీద మనసు ఇరిగిపోయిందని అంటే ఇంకొక మీద ప్రేమ పుడితేనే ఇక్కడ మనసు ఇరిగిపోద్ది. అది ఎవరి మీద ప్రేమ పుట్టిందో, ఎవరి మనసు దేనికి ఇరిగిపోయిందో అనేటువంటి త్వరలో తెలుస్తాయి మనకు. అవన్నీ చూస్తాం కదా రాజకీయాల్లో. నిన్న కూడా వారు మాట్లాడుతూ చెప్పారు. ఏం చెప్పారు? ఈ రోజు వరకు ఏ నిర్ణయం తీసుకోలేదు అంటే, ఈ రోజు అంటే నిన్నటి వరకే కదా. సరే, నేను అవన్నీ నా నిర్ణయం కాదు కదా. సో ఏదేమైనప్పటికీ మనసు విరిగిపోవడానికి లేకపోతే ఇంకోటి అయిపోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం అత్యంత కీలకమైనటువంటి స్థానాల్లో వారు పనిచేశారు. సరే, వారు మాట్లాడినప్పుడు, ఢిల్లీలో మాట్లాడినప్పుడు నేను ఇంక రాజకీయం మాట్లాడదలుచుకోలేదు, వ్యవసాయం మాత్రమే చేస్తానని చెప్పారు. సరే, అలాగే అనుకున్నాం. మరి నిన్నటి పరిస్థితులు అయితే దానికి భిన్నంగా కనిపించాయి నాకైతే. సో నిన్న భిన్నంగా కనిపించిన తర్వాత ఈ కొత్త మాటలన్నీ మనసు ఇరిగిపోయింది, లేకపోతే ఇంకోటి అయింది అన్న తర్వాత ఇంకో మీద ప్రేమ పుడితేనే మనసు ఇరిగిపోవాలి. మరి నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అది. మరి నాకేం తెలుసు, నేనేం చెప్తాను? నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు నాకేం తెలుసు చెప్పు. నేను జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమిస్తున్నాను. మరి నేను ఆయన ప్రేమిస్తున్నాను, నేను అది చెప్పగలను. కానీ నువ్వెవరిని ప్రేమిస్తున్నావు నేనే చెప్తాను. మరి నేను ఎప్పుడు వినలేదు ఆ డైలాగ్. నేను కూడా అదే అంటున్నా. ఇప్పుడు రాజకీయాల్లో మొన్న జరిగినటువంటి పరిణామాలు, వచ్చినటువంటి ఫలితాల తర్వాత అనేక పరిణామాలు చూసాం. గడిచినటువంటి 9 మాసాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తర్వాత అనేక పరిణామాలని ఎదుర్కొన్నాం. చాలామంది పార్టీ నుంచి వెళ్ళిపోయారు, రాజీనామా చేసి వెళ్ళిపోయారు, లేకపోతే ఇంకోటి
వారు ఏదో మాట్లాడితే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినటువంటి వారందరూ, నేను ఎవరో ఒకరి గురించి మాట్లాడలేదు. మొన్న ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2024లో కూడా అధికారంలోకి వచ్చుంటే ఇది జరిగేది. స్వతంత్ర టీవీ వారు మీరు అడిగిన ప్రశ్నకి ఏం చెప్తా అంటే, ఆయన బయటికి వెళ్ళిపోయాడయ్యా, వెళ్ళిపోయిన బుర్ర చాలటమే పని ఇంకేముంటుంది? పార్టీని వదిలిపెట్టి పోయినోడు చేసే పని ఏంటి? బుర్ర చాలటం. ఆయనకి అదేం పెద్ద అతీతం కాదు. ఆయనైనా సరే ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఈ పార్టీ మీద బుర్ర జల్లే కార్యక్రమాలు చేస్తున్నాడు. అది ఆయనకి మంచిది కాదని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. విజయసాయి రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక నాయకుడిగా ఎదిగాడు. నాకు తెలుసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం కాకముందు ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభమైన తర్వాత ఆయన దినదిన ప్రవర్ధమానంగా పెరిగాడు. ఈ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యుడయ్యాడు. పార్లమెంటు సభ్యులు అవ్వకుండా పార్లమెంటరీ పార్టీకి నాయకుడిగా కూడా వ్యవహరించాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలకమైన బాధ్యతలు చేపట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారికి లెఫ్ట్ చెవిలోను రైట్ చెవుల్లోనూ ఆయనే సలహాలు ఇచ్చేవాడు. ఏదన్నా క్వార్టరీ ఉందంటే ఆయనే క్వార్టరీ, ఇంకెవరు లేరు. మరి ఆయన మాట్లాడుతానంటే నేను ఏం చెప్తాను? ఇప్పుడు బలహీనంగా ఉన్నప్పుడు 100 మంది మాట్లాడతారు, స్వామి మేము బలహీనంగా ఉన్నామని అనుకుంటున్నారు. 11 సీట్లు ప్రతి వాడు మాట్లాడుతున్నాడు. అది బలంగా ఉన్నప్పుడు మాట్లాడలేదే. సాయిరెడ్డి గారు ఈ పార్టీకి నుంచి బయటికి పోయాడు. బయటికి పోయిన తర్వాత ఇక పార్టీ మీద అవాకులు చవాకులు పేరడం ద్వారా ఇతర పార్టీలకు లాభం చేయాలనే దుర్బుద్ధితో వ్యవహరిస్తున్నాడు. అది సీరియస్గా పట్టించుకోమాకండి సాయిరెడ్డి గారి డైలాగులని నేను చెప్పదలుచుకున్నాను. పోసాని కృష్ణమురళి గారు రాజకీయాలలో ఉన్నప్పుడు క్యారెక్టర్, క్రెడిబిలిటీ అనే పదానికి అర్థం తెలిసిందా? రాజకీయాలలో ఉన్నప్పుడు కాలర్ ఎగరేసుకొని చెప్పాలి, ఫలానాడు మా నాయకుడు అని. అది ముఖ్యమంత్రి అయినా సరే, ఎమ్మెల్యే ఎంపీ అలాంటి ఆయనైనా సరే, ఎమ్మెల్యే అయినా ఇలాంటి అయినా సరే, ఎవరి గురించి అయినా కానీ ఇట్లా గొప్పగా చెప్తాం. కానీ మనమంతటి మనమే ప్రలోభాలకు లొంగో, భయపడో, ఏదో కారణం చేత మనమంతటి మనమే మన వ్యక్తిత్వాన్ని, మన క్యారెక్టర్ని, మన క్రెడిబిలిటీని మనం బలంగా పెట్టి మనం కాంప్రమైజ్ అయ్యి అటువైపు మనం పోతే మన గౌరవం ఏంది? మన వాల్యూ ఏంది? మన క్యారెక్టర్ ఏంది? మన క్రెడిబిలిటీ ఏంది? ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆలోచన చేసుకో. ఈ కష్టం అనేది ఎల్లకాలం ఉండదు. డెమోక్రసీ అంటేనే 5 years. మ్యాక్సిమం నీకున్న కష్టకాలం 5 years. 5 years if you can just hold on, then your time will come. One should always have the patience, always have the character and credibility within ourselves to stand up. అది సాయిరెడ్డికైనా అంతే, పోయిన 3 ఎంపీలకైనా అంతే. ఒకవేళ నువ్వు చెప్తా అన్నట్టు ఇంకా ఒకడో అరో ఇంకా పోయే కార్యక్రమం జరిగితే వాళ్ళకైనా ఇంతే. ఒకటి చెప్తా ఉన్నా, వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే అది వీళ్ళందరి వల్ల లేదు. వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది అని అంటే దేవుడి దయ, ప్రజల ఆశీస్సుల వల్ల వైఎస్ఆర్సీపీ ఈరోజు ఉంది. ఒక లీడర్గా మనం ప్రవర్తించే తీరు తలెత్తుకునే విధంగా ఉండేట్టుగా ఎప్పటికీ ఉంటే ప్రజలు ఎప్పుడూ జగనన్న ఎప్పుడు మహిళల పక్షపాతి. ఆడోళ్ళు ఇంట్లో కష్టపడకూడదని ఎప్పుడు మా మామ చెప్తా ఉండేటోళ్ళు. ఆడోళ్ళు సంతోషంగా ఉండాలా ఇంట్లో ఎప్పుడు అని జగన్ సార్ ఏం చెప్పినాడు? అందుకనే ఇల్లు కట్టించడమే కాకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ ఎవరి పేరుతో పెట్టిస్తానన్నాడు. ఆడోళ్ళ పేరుతోనే ఇల్లు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇంతవరకు మనకు పట్టాలు ఇచ్చినారా? మన ఇళ్ళకు మనకు పట్టాలు ఇచ్చినారా? జగనన్న మన ఇళ్ళకు మనకే పట్టాలు ఇస్తానన్నాడు. ఆ పట్టాలు తీసుకొని మనం అవసరమైతే బ్యాంకులకు పోయి లోన్ పెట్టుకొని లోన్ తెచ్చుకోవచ్చు. అది మొదటిది. రెండోది, మన పిల్లలకు చదువు కావాలనుకుంటాం కదా, మనమంతా అనుకుంటాం కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఫీజు రీయింబర్స్మెంట్ ఏమన్నా వచ్చిందా? మనం పిల్లల్ని పెద్ద చదువులకు పంపాలంటే ఏం చేస్తున్నాం? మనము అప్పులు చేసుకుంటున్నాం, కష్టపడుతున్నాం, ఆస్తులు అమ్ముకుంటున్నాం. అవునా కాదా? కష్టపడుతున్నాం కదా. జగన్ సార్ ఏం చెప్పినాడు మనకు? కేజీ నుండి పీజీ వరకు పిల్లలకయ్యే చదువులకయ్యే ఖర్చు ఎంత ఖర్చు అయినా సరే దీని చదివి